మరి విజయనగరం జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారు, అలాగే విజయనగరం పిరమిడ్ మాస్టర్స్ అందరూ స్టేజ్ మీదకి వచ్చేసేసేయండి. అలాగే నెక్స్ట్ ఏలూరు, ప్రకాశం జిల్లా, అలాగే కర్నూలు జిల్లా మాస్టర్స్ రెడీగా ఉండండి. విజయనగరం జిల్లాకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆ పేరులోనే విజయం ఉంది. మరి ఇదివరకు రామారావు గారు విశేష సేవలు అందించారు. పత్రి సార్ మాటే దైవవాక్గా భావించి విశేష సేవలు చేసిన రామారావు గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ, మరి ఇప్పుడు ఒక కొత్త న్యూ ఎనర్జీ ఫామ్ అయింది ఇక్కడ కృష్ణారెడ్డి గారి ద్వారా. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ వారి జిల్లాలో వాళ్ళు చేయబోతున్న డెవలప్మెంట్స్ అన్నీ విందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. అలాగే విశాఖపట్నం నుంచి గోపాలకృష్ణ గారికి, అలాగే భీమవరం నుంచి తటవర్తి రాఘవరావు గారికి, గుంటూరు నుంచి లక్ష్మణరావు గారికి, తిరుపతి నుంచి కంచి రఘురామ్ గారికి, అలాగే ధ్యాన జగత్ కేశవరాజు గారికి, దామోదర్ రెడ్డి గారికి, అలాగే కైలాష్పురి ట్రస్ట్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే లైఫ్ యూనివర్సిటీ న్యూటన్ గారికి, అందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. నా పేరు కృష్ణారెడ్డి. నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన ప్రయాణంలో పత్రిజీతో ప్రయాణం చేస్తున్నాను. ఇది పత్రిజీ వచ్చిన ఆశయాలు పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, అలాగే శాకాహార జగత్కి మేము విజయనగరం జిల్లాలో 20 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామాలని సుమారు విజయనగరం జిల్లాలో 1000 గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఈ లక్ష్యాలతో మేము అందరికీ ఇచ్చే సందేశం, అలాగే మా పత్రి గారి యొక్క సందేశం ఏంటంటే, పిరమిడ్ మాస్టర్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఊరంతా కూడా పిరమిడ్ మయం కావాలి. అలాగే ఎక్కడెక్కడైతే పిరమిడ్ మాస్టర్లు ఉంటారో ప్రతి ఊర్లోని కూడా ఒక పిరమిడ్ రావాలి. ఈ భూమి మీద ఉన్న ఆఖరి మనిషి వరకు కూడా శాకాహార జగత్కే మనం అందరం కృషి చేయాలనేది పత్రి గారు ఇచ్చిన సందేశాన్ని మేము అక్కడ ఆచరిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఇట్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరికీ ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందించి కోట్లాది మంది ప్రజలను మనం మర్చిపోయినటువంటి దేవుళ్ళుగా మళ్ళీ మనల్ని గుర్తు చేసినటువంటి మనందరి గురువు, విశ్వగురువు బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి పాదపద్మాలకు అనంత కోటి నమస్కారాలు తెలియజేసుకుందాం. అలాగే స్వర్ణమాల మేడం గారికి కూడా అనంత కోటి నమస్కారాలు తెలియజేసుకుందాం. నా పేరు ప్రకాష్ అండి, మాది విజయనగరం జిల్లా. 2018లో కృష్ణారెడ్డి గారి ద్వారా నాకు ధ్యాన పరిచయం జరగడం జరిగింది. 2018కి ముందు చాలా దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తిని నేను. ఒక నక్సలైట్గా, కమ్యూనిస్టుగా, హేతువాద భావజాలంతో గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం ప్రచారం చేస్తున్నటువంటి హేతువాద భావజాలాన్ని ప్రజలకు ఎక్కిస్తున్నటువంటి మనిషిని నేను. కానీ కృష్ణారెడ్డి గారి ద్వారా ధ్యాన పరిచయం జరిగాక అనేకమైనటువంటి అనారోగ్యాల ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యాన పరిచయం అయ్యాక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సిద్ధింప చేసుకున్నాను. అలాగే ఆర్థికపరమైనటువంటి ఉన్నతిని సాధించగలిగాను. ఫైనల్గా 2019 అక్టోబర్ 29 నాడు పత్రిజీ గారిని మొట్టమొదటిసారి కలియడంతో నా దివ్య ప్రణాళిక, ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను అన్నటువంటి నా ప్రణాళికను ఆయన ద్వారా తెలియజేసుకొని ఆ రోజు నుంచి ధ్యాన ప్రచారం మొదలుపెట్టుకుంటూ ఇప్పటికే మ్యాక్సిమం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా వన్డే వర్క్షాపులు, క్లాసులు చేసే స్థితికి, అంటే ఒకప్పుడు హేతువాద భావజాలాన్ని ప్రసారం చేసే నేను ఈరోజు స్పిరిచువల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేసే వైపు నా జీవితాన్ని మార్చుకోగలిగాను. అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాస్టర్స్ మేమందరం కూడా భవిష్యత్తు మా ప్రణాళిక ఈ మధ్యకాలంలోనే మేము మాట్లాడుకొని విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్మయం చేయడం కోసం కృతకృత్యంతో అందరం కూడా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఆ దిశగా అందరం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పటికే చాలా గ్రామాల్లో వరకు మేము కొత్త గ్రామాలకు కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా ధ్యానులుగా, శాకాహారులుగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇలాగే 2020 డిసెంబర్ 21 నాటికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సంపూర్ణంగా మా విజయనగరం జిల్లా అంతా కూడా ధ్యాన జిల్లాగా తయారు చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు. స్వర్ణమాలం పత్రి మేడం, పరిపత్రి మేడం, ఆ కుటుంబ సభ్యులందరికీ
హృదయపూర్వక కోటి కోటి కృతజ్ఞతలు. ఎంత మంచి గురువుని ఇచ్చారండి మనకి. పత్రిజీ గారు లాంటి గురువు గారిని ఇచ్చారు. గురువు అయినా గురువులాగా కాకుండా అందరినీ గురువులాగా తయారు చేశారు. పత్రిజీ గారు అక్కడ లేరు, ఇక్కడ ఉన్నారు. అందరినీ పత్రిజీలుగా తయారు చేశారండి. నా పేరు శ్రీదేవి. నాకు ధ్యాన పుట్టిలు విజయనగరం ఊరు, మెట్టినీళ్ళు గరివిడి. నాకు అందమైన అద్భుతమైన భర్త, నాకు సపోర్టివ్గా 2 కొడుకులు, 1 కోడలు, 1 మనవడు కూడా ఉన్నాడండి. ధ్యానానికి ముందు ఇదే నా కుటుంబం. ధ్యానం తర్వాత నా గురువుగారు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చారు. పత్రిజీ కుటుంబం అద్భుతంగా ఉంది. మా విజయనగరం మాస్టర్స్ అందరూ సహాయ సహకారాలతో ఎన్నో పిరమిడ్స్ విజయనగరంలోని స్టార్ట్ చేసాము. శాకాహార ర్యాలీలు స్టార్ట్ చేసాము. పిరమిడ్లు కూడా నిర్మాణం చేసాము. అలాగే ప్రతి ఇంటికి కూడా ధ్యానం అందాలని పత్రిజీ గారు మహిళలు ఎక్కడో వంట రూమ్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి ధ్యాన మహిళా యజ్ఞాలు తయారు చేసి మాలాంటి మహిళలందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ధ్యానం పార్టీలోని నన్ను చీపురిపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కింద కూడా నిలబెట్టారండి. అందరూ కూడా ఇప్పుడు ధ్యానం సకల భోగకారిణి అంటే దీని ద్వారా ఏ ఊరు వెళ్ళినా సరే అప్పుడు మ్యాథ్స్ మేడం అనేవారు, తర్వాత మెడిటేషన్ మేడం అనేవారు, ఇప్పుడు ఎమ్మెల్యే మేడం అంటున్నారు. అందరూ కూడా ఎమ్మెల్యే శ్రీదేవిని గెలవపోయినా ఎలా నించుంటే చాలు మనం గెలిచినంత అద్భుతం. 1,00,000 పాంప్లెట్లు ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తికి వెళ్ళేయండి. ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి మహా అద్భుతంగా పనిచేయము. ఎవరైనా ఇంటికి వెళ్ళి మీ ఓటు మాకు వేయండి అంటే మీరు ఎంత ఇస్తారు డబ్బులు అని అడిగేవారు. కానీ మాకు మాత్రం ధ్యానం, శాకాహారం చెప్తే ఏమమ్మా మీకు ఏమైనా కావాలా, పెట్రోల్కి డబ్బులు కావాలా, టిఫిన్ చేస్తారా, అన్నం తింటారా అని ఇలాగ రెస్పాన్స్ వచ్చిందండి. ఎంత సకల భోగకారిణి దీని ద్వారా అర్థమైంది. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్కి సంపూర్ణంగా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఇలాగే కంటిన్యూ చేస్తాము. ఇలాగే సంపూర్ణంగా అందరూ విజయనగరం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ ఆర్గనైజేషన్ కార్యక్రమాలకు అందరికీ కూడా మాస్టర్స్ అందరికీ కోటి కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం ఇంతమంది ధ్యానమిత్రులందరం కూడా, కాంతివాసులం అందరం కూడా ఇంతమంది ఒక అద్భుతమైన వాతావరణం సృష్టించి మనకి సత్య మార్గం వైపు, ఆత్మ మార్గం వైపు, మన యొక్క సత్యం దేనికి వచ్చాము, మన మార్గం ఏమిటి, మనం ఎవరు అనేది ఇంత బోధనలు మనకు అందిస్తూ ఈ ప్లాట్ఫామ్ మనకు సృష్టించినందుకు ముందుగా గొప్పగా మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి గొప్పగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందామండి. మరి ఎంత మొత్తం జ్ఞానాన్ని మనకి అసలు ఆరంభం నుంచి మనకి అందిస్తున్న మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గొప్పగా మనం ఈ సందర్భంగా నాకు ఇచ్చినందుకు గొప్పగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అందరం కూడా. నాకు ఈ ఆపర్చునిటీస్లోకి నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నా వయసులో ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఒక సందేహంలో ఉంటారు. ఈ వయసులో పిల్లలు ధ్యానం, ఈ మార్గం, ఈ మోక్షం అని వెళ్తుంటే వాళ్ళ కెరీర్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళని కొద్దిగా భయంతో కూడి ఉంటారు. నేను ఈ ఒక్కటి చెప్పాలనుకుంటున్నానండి, చిన్న ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. మనం జన్మించిన నుంచి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారండి, ప్రణాళికలు వేస్తుంటారు. అంటే జీవితంలో ఎంత బాగా ఎదగాలి, ఎంత బాగా మనం ఏ స్థాయికి వెళ్ళాలి, ఎంత గొప్పగా ఎదగాలి, మంచి కెరీర్ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి లాస్ట్లోని. కానీ ఒక పాయింట్ మిస్ అయిపోతున్నారండి. ఈ జన్మించిన నుంచి ఏబిసిడీలు, ఇది ఎక్కడ మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, ఎక్కడ మంచి హై కాలేజీలో జాయిన్ చేయాలి, వాడికి ఎంత మంచి విద్యను ఇవ్వాలి అని ఇస్తున్నారు. కానీ ఒక చిన్న పాయింట్, వాడికి సంతోషంగా జీవితంలో ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే వాడు సంతోషంగా ఎలా ఉండగలడు, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మనం ఎందుకు వచ్చాం, ఆ ఒక్క చిన్న పాయింట్ వాళ్ళ ముందు నుంచి కూడా ఆ ప్రణాళిక వాళ్ళు తెలుసుకుంటే మనం ఎక్కడికి ఉన్నా సరే, ఎలాంటి ఇదిలో ఉన్నా సరే, పత్రిజీ గారు మనకు ఒకటి చెప్పారు, మనం ఎక్కడికి హిమాలయాలకు వెళ్ళిపోక్కర్లేదు, ధ్యానం కోసం ఏది వదులుకోక్కర్లేదు. మనం అదే మార్గాన్ని మనం ఆచరిస్తూ మనం రెస్పాన్సిబిలిటీస్ని వదులుకోక్కర్లేదు. నిర్వాణ స్థితిలో ఉంటూ మన కర్తవ్యాన్ని మనము ఇస్తూ మనం మోక్ష మార్గం వైపు మనం అడుగు వేయడమే మన అసలైన మార్గం అండి. సో ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం అందరం కూడా సత్య మార్గంలో నడుస్తూ మన తోటి వాళ్ళని కూడా ఆ మార్గంలోకి తీసుకురావడానికి మనం ఎంతో ప్రయత్నం చేయాలని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. మాది రేవల్లపాలెం. నా పేరు సరదాల సత్యబాబు. సరదాగే చెప్తాను. ఒకసారి పత్రి సారు ప్రకృతి వ్యాలీ వచ్చారు. తిరిగి వచ్చేసరికి రూమ్లోకి వెళ్తే రూమ్ ఎదురుగా నేను ఉన్నాను. అదే ఫస్ట్ పత్రికని చూడడం. ఇలా రమ్మని అన్నారు. రమ్మనగానే లోనకి వెళ్ళి కాలు నొక్కుతూ ఉన్నాను. ఆయన ఏమన్నాడో చెప్తాను, ఒక పాటలో వినిపిస్తాను. మా తాత నిజమన్నాడు,
పత్రితాత నిజమన్నాడోయ్, కులమతాల కుమ్ములాటలొద్దన్నాడోయ్, కలిసి కొట్టిగా ధ్యానం చెయ్యమన్నాడోయ్, చిన్న పెద్దలంతా కలిసి రమ్మన్నాడోయ్, సామూహ ధ్యానము చెయ్యమన్నాడోయ్, తాతంటే నన్నేమో తంతనన్నాడోడోడై, మా తాత నిజమన్నాడు, పత్రితాత నిజమన్నాడు. అందుకని ఊరుకోనరా ఏమిటి సంగతి అని అడిగారు సారు. అప్పుడు అతను ఏ విధంగా చెప్తుండ్రో వినండి. పలుకు మంచి పలుకు, శలక్కాయని చూసి చూడముచ్చడగుంది, పలుకు మంచి పలుకు, కాయ బాగుందని కాల్చుకు తింటారు, ఉప్పేసి ఉడికించి వేగించి తింటారు, పుచ్చిపోయిన పలుకు నోటికి తగిలితే అన్నో, పుచ్చిపోయిన పలుకు నోటికి తగిలితే మంచి చెడుని కలిపి ఊచి పారేస్తారు, పలుకు మంచి పలుకు, పలుకు మంచి పలుకు. థ్యాంక్ యూ. అంటే వాక్శుద్ధి గురించి పాట రూపంలో సార్ ఈ విధంగా చెప్పినట్టుగా నేను ఆ పాటను రాయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ధన్యవాదాలండి. మనకి ఈ గొప్ప మార్గం, మన శ్వాసే మన గురువు అని మన సమస్యలకు నివారణమైన మార్గాన్ని అందించి ఎన్నో లక్షల మంది, ఎన్నో కోట్ల మంది జీవితాలని ఎంతో ఆనందమయం చేసినటువంటి ఆయనకి ఆత్మపూర్వకమైన ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయన మార్గంలో నడుచుకుంటున్న మన ధ్యాన మిత్రులందరికీ, ధ్యాన బంధువులకి ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నాకు ఈ గొప్ప మార్గాన్ని అందించిన మా ధ్యాన గురువు గురుమూర్తి గారికి, అలాగే నన్ను ఈ ధ్యాన మార్గంలో ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న అనేక మంది ధ్యాన గురువులకి ఆత్మపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా మాది విజయనగరం జిల్లాలో తోటపాలెం. నా పేరు రామకృష్ణ. నేను లెక్చరర్గా, సాంస్క్రిట్ లెక్చరర్గా అనేక కార్పొరేట్ కాలేజీలో 22 years చేశాక నాకు ఈ మార్గం అందింది. ఇన్నాళ్ళు నేను భౌతిక విద్యనే అందిస్తూ అందరికీ ఒక మార్గాన్ని చూపిస్తున్నాను అనుకున్నాను, కానీ ఆత్మవిద్యను అందిస్తూ ఎంతోమందికి గొప్ప మార్గం అందించే మహద్భాగ్యం కలిగింది ఇందులో నాకు. అలాగే మా విజయనగరంలో ఎన్నో వేల మందికి జీవితాలు మారుస్తూ పత్రిజన్ పిరమిడ్ ధ్యాన మందిరం అని విజయనగరం నెల్లిమర్ల మండలంలో సారిపల్లి దగ్గర నిర్మించారు. కృష్ణారెడ్డి గారు మా ప్రెసిడెంట్ గారు, ఆయన వలన ఎన్నో వేల మంది ధ్యానానికి వచ్చి అక్కడ పౌర్ణమి ధ్యానాలు, ఆ ధ్యానాలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది ఆనందాన్ని పొందుతున్నారు. ఈ సందర్భంలో మీ అందరి సమక్షంలో నేను ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా కృష్ణారెడ్డి గారికి. అలాగే ఎక్కడా దేశంలోనే ఎక్కడా లేని రైల్వే పిరమిడ్, సిరియన్ పిరమిడ్ అనేది నిర్మించి మా విజయనగరం పట్టణంలో అందరికీ అందుబాటుగా పౌర్ణమి ధ్యానాలు అన్నీ అందిస్తూ ఉన్న మా మురళీ గారు, ఆయనకి కూడా ఆత్మపూర్వక ధన్యవాదాలు. అలాగే కొండగుంపం అనే గ్రామంలో ఎంతోమంది శాఖాహారుల్ని మార్చి ఎంతోమంది భవిష్యత్తును మార్చిన మా ప్రకాష్ గారు, మోహిత్ ప్రకాష్ గారికి కూడా ఆత్మపూర్వక ధన్యవాదాలండి. గొప్ప మార్గంలో ఉన్నాం మనం. ఎంతో అద్భుతమైనటువంటివి ఈ రోజులు, సంవత్సరానికి మనం ఈ 10-11 రోజులు ఏవైతే ఉన్నాయో ఎంతో అద్భుతం. ఈ మార్గాన్ని మనం అందరం అందుకున్నందుకు ఎంతగానో పత్రిజీ గారికి మనం రుణపడి ఉన్నాము. ఇటువంటి గొప్ప మార్గాలను ఏర్పాట్లు అనేక రకాలుగా చూశాను. చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ అందరి తరపున కూడా ప్రత్యేకమైన ఆత్మపూర్వక ధన్యవాదాలండి. భోజన వసతులు కానీ ఏ విషయంలో కూడా ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయి. నేను ఇక్కడికి ఫస్ట్ టైం రావడం ఈ కర్తాలకి, నేను ఈ మార్గంలోకి వచ్చి 5 years అవుతుంది. ఎప్పటికప్పుడు నేను ఏదో విధంగా మిస్ అవుతున్నాను, కానీ ఇప్పుడు నేను ఇక్కడ చూసి అద్భుతంగా ఫీల్ అయ్యానండి. చాలా గొప్పగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మనందరం ఈ మార్గంలో పెంచుకుంటూ ఆయన ఆశయాన్ని మనం నిలబెట్టాలని మనస్ఫూర్తిగా ఆత్మపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది విజయనగరం? నెక్స్ట్ జనరేషన్ పిరమిడ్ సొసైటీ ఎలా ఉంటుందో ఈరోజు చూసాం రోహిత్ మాటల్లో. ఎంత ఎక్సలెంట్గా ఉంది. అలాగే ప్రీవియస్గా రామారావు గారు అద్భుతమైన సేవలు అందించారు. నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. మరి నెల్లిమరలో వాళ్ళు నిర్మించిన పిరమిడ్ ఎంత అద్భుతంగా ఉందంటే, ఒక పార్క్ క్రియేట్ చేసి పిరమిడ్ కట్టారు. నా భూతో నా భవిష్యత్ అన్నట్లు సుందర వనంగా తీర్చిదిద్దారు కృష్ణారెడ్డి గారు. ఈ షార్ట్ టైంలో అద్భుతమైన సర్వీస్ చేశారు కృష్ణారెడ్డి గారు. ఆయన చూస్తుంటే రేపు ఫ్యూచర్లో ఎంత సేవ చేస్తారో తెలుస్తుంది. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడతాం. ఆయన టీంకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ అండి.